మాకు సంధిస్తలేరు ఆడోళ్ళకు అది ఉంది ఇట్లా కూర్చుంటారు బర్లోళ్ళు ఉన్నారు అట్లా మాట్లాడుతురు ఎందుకు గలీజ్గా మాట్లాడు వాని బజార్కి వేయమని వాడేవాడు బస్సు వేయమని వాడేవాడు వేయొద్దు మాకు ఛార్జీలు ఉంటే పోతాం లేకపోతే లేదు అంతే ఇన్ని రోజులు ప్రైవేటేనా అన్ని ఎక్కిస్తుండు రైతుల గురించి అన్ని ఎక్కిస్తాడు ఏదేస్తుండు ఏదో వేయమన్నాడు ఏదో వేయలే మాకు ఏం లేని వాళ్ళకి 12,000 వేస్తా అన్నాడు అది కథం వేస్తానని వేయలే మరి మాకు కూలి పని చేసుకుంటున్నామాట గ్యాస్ బండి వస్తుందా అమ్మ? వస్తాయి గ్యాస్ బండి ఆలేరైనా మత్తు ఇక్కడ బచ్చనపట్టు ఆలేరు అని వస్తాయి 400కి 500కి వస్తుందా? 900 కడుతున్నాం 500 400 500 వేస్తాను వేస్తలేడు మాకు వేస్తలేడు అందరికి ఇస్తున్నామని చెప్తున్నాడు కదా. అందరికి ఇస్తున్నాడు మరి మాకు ఇస్తలేడు మేము అన్ని ఒకనాడు రాని మీరు అన్ని అకౌంట్లు అన్ని ఇస్తాము చెక్ చేయరు పడ్డాయో లేవో మస్తు కోపంగా ఉన్నారు కదా, పలకరించేటట్టే లేదు. మస్తు ఇబ్బంది పెడతాండ్రు ఇప్పుడేమైనా బస్సులు పెట్టి ఆడోళ్ళని తిడతాను అయినోళ్ళకి కానోళ్ళకి అన్ని మాటలే ఇంట్లో ఉన్నోళ్ళకి అని గలీజుగా మాట్లాడతారు మొగోళ్ళు తెలుసా బస్సు కండక్టరే అంటాడు జరగనియమ్మా బర్లో నిలబడరు అంటాడు ఇంత మాట అంటుండా? మాట అంటాడు ఆడ రూపాయి ఇప్పుడు ఆలేరుపోతే 10 రూపాయలు పెడితే పోతాం ఆలేరకు మేము అర్థమైంది నీ బాధ కూడా. అంటే మగవాళ్ళు ఎంతో చాలా సులకనగా చూస్తాం చేసుకుంటాం 10 రూపాయలు పెట్టి పోతాం చార్జీ తిట్టొద్దు ఎవరు తిట్టొద్దు ఫ్రీ బస్ వద్దు అయితే వద్దు మాకు అన్నిటికీ రేట్లు దించమను కూరగాయలకు నూనెలకు అన్ని రేట్లు దించమను